హలో డియర్ ఫ్రెండ్స్, నమస్కారం. బీటీసీలో ఉన్న టైటాన్లో ఉన్న ప్రతి ఒక్కరికి, మిలియనీర్స్కి, బిలియనీర్స్కి వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. అయితే ముఖ్య గమనిక డియర్ ఫ్రెండ్స్, ముఖ్య గమనిక, ఇది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నారో వాళ్ళందరికీ ఇది హెచ్చరిక, గమనిక కూడా. చూడండి ఫ్రెండ్స్, ఈ ఒక వ్యక్తి ఈ నెంబర్ని చూడండి. ఇక్కడ నైజీరియా నుంచి ఒక వ్యక్తి మనకు వాట్సాప్ చేస్తాడు. నాకు ఇంట్రెస్ట్గా ఉంది, మీ కంపెనీలో జాయిన్ అవ్వడానికి నాకు ఇంట్రెస్ట్గా ఉంది అని ఒక మెసేజ్ పెడతాడు. దానికి మనము మీరు ఎక్కడి నుంచి అని అడుగుతాము. ఆయన పెడతాడు కెమెరాన్ నుంచి అని మెసేజ్ పెడతాడు. తర్వాత మన రిఫరల్ అడ్రస్, అంటే మనకి వేరే కంట్రీ నుంచి మనకు ఐడి వస్తుంది అన్న సంతోషంలో మనం ఏం చేస్తాం, మన రిఫరల్ లింక్ ఆ పర్సన్కి పంపిస్తాం. ఎవరైతే మనకి వాట్సాప్లో కనెక్ట్ అయ్యాడో, నైజీరియా అనేసి చెప్పి, కెమెరూన్ అనేసి చెప్పి, మనకు ఇంట్రెస్ట్గా ఉన్నా అని చెప్పి మనకు కనెక్ట్ అయ్యాడో ఆ పర్సన్కి వాట్సాప్ ద్వారా మన రిఫరల్ లింక్ని పంపిస్తాం, టైటాన్ రిఫరల్ లింక్. అయితే ఆయన ఏం చేస్తాడు, స్క్రీన్ షాట్లు పెడతాడు. చూడండి, నేను ఐడి వేస్తున్నాను, మీ కిందనే వేస్తున్నాను, నేను నాకు ఇంట్రెస్ట్గా ఉంది అంటే మనం ఏం చేస్తాం, సంతోషంతో ఇంకొద్దిగా మన ఇన్కమ్ ఫోటోలు, మన టీం ఫోటోలు అవన్నీ పంపిస్తాం. ఇంతమంది ఉన్నారు, ఇంతమంది జాయిన్ అయిన్లు, ఇంత ఇన్కమ్ నాకు వచ్చింది అని పెడతాం. పెట్టిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, చూడండి ఇక్కడ క్లియర్గా నా దగ్గర ఎన్ని డాలర్లు ఉన్నాయో అన్ని డాలర్లతో నేను స్వైప్ చేశాను, కానీ నాకు $0.001 బీటీసీ కాలేదు. $60 అయితే అయినాయి, $60 వరకు బీటీసీ అయింది, మిగతా నా దగ్గర లేవు అంటాడు. అంటే మనం ఏం చేస్తాము, అయ్యో పాపం $4-5 కదా ఆయన దగ్గర తక్కువైనాయి అని చెప్పేసి, నేను పంపిస్తాలే నీకు, తొందరగా యాక్టివేట్ చేయి ఐడిని అని చెప్పేసి మనము ఒక $4-5 ఆయన వ్యాలెట్కి పంపిస్తాం. ఆయన వ్యాలెట్ అడ్రస్ పంపిస్తాడు మనకి, ఆ వ్యాలెట్ అడ్రస్కి మనం పంపిస్తాం. పంపేగానే ఏం చేస్తాడు, ఆయన యాక్టివేట్ చేయడండి, ఆయన వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటాడు. ఇక్కడ క్లియర్గా నాతో కూడా అదే జరిగింది. నేనేం చేశాను, ముందుగానే ఆయన వ్యాలెట్ని చూడండి, ఇక్కడ తక్కువనే నా దగ్గర గ్యాస్ ఫీజు కోసం బిఎన్బి లేవు అని చెప్పగానే బిఎన్బి అందరూ పంపిస్తారు, బిఎన్బి ప్లస్ బీటీసీ కూడా పంపిస్తారు. ఆయనకి తక్కువ ఉన్నాయి, చూడండి 60 ఉన్నాయి, 60.40 ఉన్నాయి, మిగతా నాకు కొద్దిగా మీరు హెల్ప్ చేయండి, మీ నా ఐడి వేస్తాను అనేసి చెప్తాడు. చెప్తే వెంటనే మనం ఏం చేస్తాము, వెంటనే ఆయనకి బిఎన్బి గ్యాస్ ఫీజు కోసం బిఎన్బి పంపిస్తాము, మరియు బీటీసీ కూడా మనం పంపిస్తాం $4-5 వర్త్. పంపించగానే ఆయన చేస్తాడు, వెంటనే ఆయన రిసీవ్ అడ్రస్ డిలీట్ చేసేసి, చూడండి ఇక్కడ డిలీట్ అనేసి ఉన్నది, డిలీట్ చేసేసి అవి ఆ డబ్బులు మళ్ళీ ఫోన్ ఐడి కూడా యాక్టివేట్ చేయకుండా, ఆ డాలర్ కూడా రిటర్న్ చేయకుండా స్విచ్ ఆఫ్ అయిపోతాడు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, కాబట్టి జాగ్రత్త. నేనేం చేశాను, అతను అలా పంపించగానే అతని యొక్క స్మార్ట్ కాంటాక్ట్ అడ్రస్ని నేను వ్యాలెట్ ఒకటి క్రియేట్ చేసి ఆయన ట్రాన్సాక్షన్ చూశాను. అది మీకు చూపిస్తాను, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆయన పంపించిన స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ యొక్క వ్యాలెట్. ఈ వ్యాలెట్ చూడగానే చూడండి, ఇక్కడ బీటీసీ ఆయన వ్యాలెట్ లేవు, కానీ నాకు చూపించినప్పుడు ఎంత చూపించాడు, $60.40 వర్త్ బీటీసీ. కానీ ఇక్కడ బీటీసీ ఉందా, లేదు. కానీ ఆయన ట్రాన్సాక్షన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, బీటీసీ ట్రాన్సాక్షన్స్ చూడండి. పాపం ఎంతమంది పంపించారు ఆయనకి. ఇంత తక్కువ ఉన్నాయి అనగానే ప్రతి ఒక్కరూ ఆయనకి డాలర్ కొడుతున్నారు. పాపం తక్కువ ఉన్నాయేమో అనుకుని ప్రతి ఒక్కరూ ఆయనకి బీటీసీలు ఎన్ని పంపిస్తున్నారు డేట్ వైజ్ ఇక్కడ క్లియర్గా ఉంది, చూడండి. ఇలాంటి మోసగాళ్ళు కూడా, సైబర్ మోసగాళ్ళు కూడా మన కళ్ళ ముందు తిరుగుతుంటారు, కొద్దిగా జాగ్రత్త పడండి. బీటీసీ బిల్ చూడండి, ఎంతమంది దగ్గర నుంచి తీసుకున్నాడు ఆయన, ఎన్ని డాలర్లు అయితే ఇవన్నీ కలిపితే. అదే బిఎన్బీలు కూడా చూడండి, గ్యాస్ ఫీజు కోసం తక్కువ ఉంది అనగానే ఎంతమంది పంపించారు చూడండి. ఇది బిఎన్బి పంపించింది, బొచ్చెడు మంది ఆయన దగ్గర నుంచి ఆయన రిసీవ్ తీసుకొని అలా సంపాదించుకుంటున్నాడు.
కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎవరన్నా వేరే కంట్రీ నుంచి నేను ఐడి వేస్తాను అంటే అంత తక్కువ ఉన్నాయంటే మీరు ఒక పని చేయండి, మీ వ్యాలెట్ అడ్రస్ పంపించండి. కానీ మీ వ్యాలెట్ అడ్రస్ కూడా మీరు ఏదైతే బీటీసీ బీలో ఉండి వర్క్ చేస్తున్నారో ఐడి వేశారో ఆ వ్యాలెట్ అడ్రస్ వద్దు. అప్పటికప్పుడే ఒక కొత్త వ్యాలెట్ క్రియేట్ చేయండి. కొత్త వ్యాలెట్ క్రియేట్ చేసి ఆయనకు ఆ రిసీవింగ్ అడ్రస్ పంపించేసి, బాబు నువ్వు జాయిన్ అవ్వాలనుకుంటే సరే నీకు 4 తక్కువ పడ్డాయి కదా, నీ దగ్గర ఎంత ఉన్నాయో అది మొత్తం నాకు కొట్టు. నాకు కొడితే నేను నీకు మిగతాయి కలిపేసి మళ్ళీ నీకు పంపిస్తాలే అని చెప్పండి. లేదా అది మొత్తం నాకు కొట్టు, నేనే ఐడి క్రియేట్ చేసి తర్వాత నీకు బడ్స్ పంపిస్తలే అని చెప్పండి. ఓకేనా? ఈ పని చేయండి తప్పించి, సరే బాబు తక్కువ పడ్డాయి కదా, 4 తక్కువ పడ్డాయి, మాకు బీటీసీ బీలో ఫుల్గా బీటెటాల్లో ఫుల్గా డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఆ 4-5 డాలర్లు అడిగి కొట్టకండి. దయచేసి ఈ ముఖ్య గమనికను గుర్తుపెట్టుకోండి. ఏమైనా డౌట్ ఉంటే చూడండి, ఇటువంటి మోసం గురించి ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నా పేరు, నా ఫోన్ నెంబర్ కూడా పెడతాను. నా పేరు షేక్ బాబా. నా ఫోన్ నెంబర్ 9989558802. నా డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ కూడా పెడతాను. నాకు కాల్ చేసి మీ ఇటువంటి మోసాల గురించి ఏమైనా జరిగితే కాదు, ఎవరన్నా వేరే కంట్రీ నుంచి కానీ నాకు ఇంట్రెస్ట్గా ఉంది అని మెసేజ్ పెడితే దయచేసి నాకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడగలరు. ఓకేనా ఫ్రెండ్స్? జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.